చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. వెరీ గుడ్. పనిలో చేరిన వెంటనే నీ టాలెంట్ చూపించావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం జనార్దన్, బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నాను సార్. కూర్చోండి. వినోద్, వెళ్ళి నీ పని చూసుకో. ఆగరా. నువ్వా? నిన్ను ఆగవయ్యా. మంచి చెడ్డ లేకుండా అలా ప్రవర్తిస్తావండి. నా ఆఫీసులో నా ముందే నా స్టాఫ్ని అవమానిస్తావా? వీడు మీ స్టాఫా? అవును, మా స్టాఫే. మామూలు స్టాఫ్ కాదు, ఎఫిషియెంట్ పర్సన్. జాయిన్ అయిన వెంటనే ఆయన ఎంతో ప్రోగ్రెస్ చూపించాడు. వినోద్ లాంటి స్టాఫే గనక ఉంటే మీరు బోర్డు తిప్పేసి సూసైడ్ చేసుకునేవాళ్ళు. అదేంటయ్యా అలా మాట్లాడతావు? వినోద్ అంటే నీకు పడదా? నాకే కాదండి, చాలా మందికి పడదు. ఫైనాన్స్ కంపెనీ పేరిట ఖాతాలు తెరిపించి ఎగేస్తే ఎవరికి పడుతుందండి? నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఊరందరికీ బాకీలే. మా అందరికీ ఎగనామం పెట్టి చల్లగా ఇక్కడ జాయిన్ అయ్యాడనమాట. మీరేమో వీడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వీడి సంగతి తెలిసే పెట్టుకున్నారా మీరు? వినోద్, ఇతను చెప్పేదంతా నిజమేనా? ఏంటి మౌనంగా ఉన్నావు? చెప్పు. అంటే అది ఏంటి అది ఇది అంటే? ఇతను చెప్పేదంతా నిజమేనా? నిజం కాక అబద్ధం చెప్తానా? ఇతను కనుక మంచోడైతే ఉన్న ఫైనాన్స్ కంపెనీ వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకండి పనికొస్తాడు? రే వినోద్, క్యాష్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇవాల్టి వరకు నీకు రావాల్సిన డబ్బు తీసుకొని గెట్ అవుట్. సార్ అదేంటి సార్? నో ఆర్గ్యుమెంట్స్. నీ గురించి వన్ సైడే తెలుసుకున్నా, అదర్ సైడ్ ఇప్పుడే తెలిసింది. చాలా మందిని ముంచావన్నమాట. నీ వర్క్ సిన్సియారిటీకి జోహార్లు, కానీ నీ డిసీవింగ్ నేచర్ని హేట్ చేస్తున్నాను. గెట్ అవుట్. సార్ అది కాదు సార్, నా గతం గురించి ఆలోచించకుండా మీ వరకు నేను ఎలా ఉన్నానో చూడండి. ఇప్పుడు బాగానే ఉన్నావయ్యా. పోను పోను నీ విశ్వరూపాన్ని చూపించావంటే మేమేం కావాలి? అది కాదు సార్. పోవయ్యా. సార్ ప్లీజ్ సార్. వెళ్ళవయ్యా. మాల్ని, మీ ఆయన ఉద్యోగం హుష్కాకెటగా. దాంట్లో ఆయన తప్పే ఉంది. ఆఫీసులో ఏ తప్పు చేయకపోవచ్చు, నిజాయితీగా నడుచుకొని ఉండొచ్చు, చేరిన వెంటనే బాసును మెప్పించుండొచ్చు. కానీ గతం అని ఒకటి ఏడ్చింది కదమ్మా. మనం ఇప్పుడు బాగున్నా లోగడ చేసిన పనులు ఊరికినే పోతాయా? మంచైనా చెడ్డైనా మన వెనకే వస్తాయి. ఆ ప్రభావం వర్తమానం మీద ఎంతో కొంత ఉంటుందమ్మా. నీ మొగుడు విషయంలోనూ అదే జరిగింది. లక్ష్మీ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని, ఎఫ్టీ వేసిన వాళ్ళని నీ మొగుడు ముంచాడు. ఆ పాపం ఊరికినే పోతుందా? ఆ ఖాతాదారులు అయ్యో పాపమని ఊరుకుంటారా? కనిపిస్తే చాలు కాలర్ పట్టుకుంటారు, అరెస్ట్ చేయిస్తారు. వాళ్ళల్లో ఎవరైనా ఓ రౌడీ ఉన్నాడనుకో, ఓ పోటు పొడిచిపోతాడు. అవును మాల్ని, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దేనికైనా తెగిస్తారు. చూడు మాల్ని, నాకు తెలిసి మీ ఆయనకి ఉద్యోగం రాదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా నెలకే 10,000 రూపాయలు జీతం వస్తుంది. దాంతో మీరే బతుకుతారా? మీకున్న అప్పులే తీరుస్తారా? 25 ఏళ్లైనా మీరు అప్పులు తీర్చలేరు. క్షణక్షణం భయంతోనూ బెంగతోనూ బతకాల్సి ఉంటుంది. జీవితాంతం నువ్వు అలా బతకగలవా? నువ్వు కోరుకున్న జీవితం అదేనా? అయిపోయింది. పెళ్ళై 5 ఏళ్లైనా కాకముందే నీ అచ్చట ముచ్చట అన్నీ తీరిపోయాయి. అమ్మా, నువ్వు చెప్పే చూస్తుంటే భయం వేస్తోందమ్మా.
నాకేం చేయాలో తోచటం లేదు. ఏమిటోనమ్మా, నాకు ఏమీ తోచడం లేదు. ఏదో నా దగ్గర ఇంత ఉంది కాబట్టి మీకు ఓ ముద్ద పడేస్తున్నాను. ఇలా ఎంతకాలం పోషించగలను? ఈ వినోదం చేసుకునే కంటే ఆ విటల్ని పెళ్లి చేసుకుని ఉంటే నీ జీవితం హాయిగా గడిచిపోయేది. అంత తలరాత. అయినా తలరాతను మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఈ విషయం నీకు తెలియంది కాదనుకో. రేయ్ రండిరా, పదండ్రా. ఏం పాపారావు అలా షాక్ అయ్యావు? నువ్వు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అందుకే నీకన్నా ముందుగా మా వాళ్ళతో వచ్చి కూర్చున్నాను. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. ఏయ్, నన్ను మొమ్మటానికి నువ్వెవడిరా? ఈ ఇల్లు నీ సొంతమా? నీకు సొంతం కాదు, నాకు సొంతం కాదు. నువ్వు ఒకరికి సపోర్ట్గా వచ్చావు, నేను ఇంకొకరికి సపోర్ట్గా వచ్చాను. నీ పని నువ్వు గాని, నా పని నీ గానిస్తాను. రేయ్ రండిరా. పాపారావు ఆగు! కాలు లోపల పెట్టావు, మా వాళ్ళు తడాగా చూపిస్తారు. మీ వాళ్ళు తడాకా చూపించేదాకా మా వాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోరు. చేతనైతే చూపించమను. రేయ్ రండిరా. ఆగండ్రా. రండిరా. ఏమండి, లేవండి, లేచి బిర్యానీ తినండి. మీకే చెప్పేది, లేవండి. మంచి ఉద్యోగం వచ్చిందనుకుంటే వచ్చిన వెంటనే పోయింది. మీరిలా పడుకుని ఆలోచించి ఏం లాభం? లేవండి. తినండి. మీరిలా పడుకొని ఉండడం మా అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? పట్టపగలే ఈ పడక సీనేంటంటూ నా మీద ఎగిరి పడుతుంది. పైగా ఫ్యాన్ తిరుగుతున్నందుకు నాకు క్లాస్ తీసుకుంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలుసు కదా. మనిద్దరం మా అమ్మ చేత తిట్లు తినకుండా లేచి బిర్యానీ తినండి. మాటి మాటికి మీ అమ్మ పేరు చెప్పి బెదిరిస్తావేంటి? ఆమె ఏమన్నా అమ్మోరా లేక కొరివిదేమా? ఏ పగలు పడుకోకూడదా? ఫ్యాన్ వేసుకోకూడదా? నేనేదో పరాయి వాడిని పనికిమాని వాడిని అన్నట్టు మాట్లాడతావేంటి? వస్తే రాని, మీ అమ్మ ఏం చేస్తుందో నేను చూస్తాను. నేనేంటో, మా కుటుంబం ఏంటో, నా అంతస్తు ఏమిటో తెలుసు కూడా మీరింత చీప్గా మాట్లాడతారా? ఇవాళ నా పొజిషన్ బాగోలేదని నన్ను లోకుగా చూస్తారా? నా వెంట పడి నువ్వు నన్ను లవ్ చేయడం మర్చిపోయినట్టున్నావు. నేను కానీ నిన్ను కట్టుకోకపోతే నీ బతికేంటో ఒక్కసారి ఆలోచించుకో. నేను బతికి చెడ్డవాణ్ణి కానీ మీలా చెడు బతికిన వాణ్ణి కాదు. నిన్న మొన్నటి దాకా మీ అమ్మ నాకు కనిపించేదా? నా ఎదురు నిలబడేదా? అంత దూరాన్ని చేతులు కట్టుకు నిలబడేది. అలాంటిది ప్రస్తుతం నేను కష్టాల్లో ఉన్నానని చీప్గా చూస్తుందా? మీ అమ్మ రాగానే లేచి నిలబడాలా? వంగి దండాలు పెట్టాలా? వంకర మొహం అదీను. దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చేదేంటి? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో, నువ్వు అలా అనడానికి కారణం ఎవరో, గుమ్మం చాటున నిలబడింది ఎవరో నాకు తెలియదు అనుకున్నావా? ఏంటయ్యా, ఏంటి వాగుతున్నావు? నువ్వు తిన్నగా ఉంటే అనుకోవటం దేనికి? ఏం చేశానండి? ప్రస్తుతం నష్టపోయాను. కావాలని నష్టపోయానంటారా? మీ ముద్దుల కూతురు కష్టపెట్టాలని నష్టపోయానంటారా? వ్యాపారం చేసేటప్పుడు అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయండి. కాదని ఎవరన్నారండి? మీరంత సాగదీసి చెప్పక్కర్లేదండి. ఉన్నమాటంటే ఉలికెక్కువని. ఇది మీ సొంత ఇల్లేం కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉంటానికి. అమ్మా, మా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలి. అమ్మా, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. ఏంటి నడుచుకునేది? ఇప్పుడు నేనేమంత తప్పుగా ప్రవర్తించాను? పొజిషన్ లేకపోయినా పోజులకే తక్కువ లేదు. పిచ్చి పిచ్చిగా వాగితే మొహం పచ్చడైపోద్ది. అన్నయ్య, ఏదో చెప్పాలన్నా కానీ ఏమీ చెప్పకుండా అలా తలపట్టుకుని కూర్చున్నావేంటి? మీకెలా చెప్పాలో తెలియక. నీ వాలకం చూస్తుంటే నువ్వు చెప్పబోయేదేదో చెడు వార్త అయి ఉంటుంది. చెడు వార్తలు విని విని అలవాటు పడిపోయావు.
మరేం పర్వాలేదు చెప్పరా మూర్తి. అనుకోకుండా మీ ఇంటి వైపు వెళ్ళాను. ఎలా ఉందో చూద్దామని లోపలికి వెళ్ళాను. తీరా వెళ్ళి చూసేసరికి చూసేసరికి మునుపటి వైభవం అంతా పోయి రౌడీల రహస్య స్థావరంలా ఉందమ్మా. కింద పోర్షన్ అంతా పాపారావు రౌడీలు ఆక్రమించుకున్నారు. పై పోర్షన్లో ఆ సేట్జీ రౌడీలు తెస్టేశారు. మొత్తానికి 2 రౌడీ గ్రూపులు కలిసి దేవాలయం లాంటి మీ ఇంటిని దెయ్యాల కొంపలా మార్చేశారు. చూడ్డానికే మనసు కష్టం వస్తుందమ్మా. బాగుందండి పాపారావు గారు, మీకు మీరే పంపకాలు చేసేసుకుని కింద మీరు పైన రామచంద్ర చెట్టు ఆక్రమించేసుకున్నారన్నమాట. మరేం చెబుతారు బలరాం గారు, తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడాల్సి వచ్చింది. అలా అని చెప్పి ఆ రాజుని పర్మనెంట్ చేసేయకండి. కొన్నాళ్ళు పోతే కింద వాటానాదని చెప్పి మీరు, పై వాటానాదని చెప్పి ఆ సేటు హక్కుని ఫీల్ అయితే చాలా తేడాలు వచ్చేస్తాయి. మరి చచ్చా, అలా ఎందుకు చేస్తాం? ఏం చెప్పగలమండి. పూర్వకాలంలో రాజులు యుద్ధాలు చేసేటప్పుడు శత్రుదేశ పొలిమేరల్లో గుడారాలు వేసుకుని వేట మాంసం తింటూ వెయిటింగ్ చేసేవాళ్ళంట. అశ్వబలాన్ని, గజబలాన్ని, పదాతి దళాన్ని 1 by 1 ఆ దేశం మీదకి ప్రయోగించేవాళ్ళంట. అట్లాగే మీ ఇద్దరు కూడా బాగా తిని కూర్చుని నాన్నా, అనవసరమైన విషయాలు వదిలేసి ఇంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. అమ్మ చేత సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా రామచంద్ర చెట్టు బయటికి వెళ్ళడు. వాడు మహాముదురు. వాడి వెనక చాలా పెద్ద చెటప్పే ఉంది. అయితే మీ వల్ల కాదంటారా? కాదని అనలేను. ఏదో కొత్త రకం ప్లాన్ ఆలోచించాలి. అదేదో త్వరగా చేయండి బాబు. రామచంద్ర చెట్టు ఇప్పుడు మన దారికి రావాలంటే మనం ఏదైనా నీచ నికృష్ట అసభ్య అసహ్య సంఘటనలు సృష్టిస్తే ఫలితం ఉంటుందని నా అభిప్రాయం. రామచంద్ర చెట్టు తట్టుకోలేక తన గ్యాంగ్తో మగా ఎత్తేస్తాడు. అదే వాడికి తగ్గ మందు. అదే అమలు చేస్తాను. ఏం చేయబోతున్నారండి? చెప్పను, చేసి చూపిస్తాను. నీ మొహం చూసి ఊరుకున్నాను, లేకపోతే మీ ఆయన్ని మెడబెట్టుకుని బయటకు గెంటేసి ఉండేదాన్ని. వెజిటబుల్ బిర్యానీ విసిరి కొడతాడా? వాడికి అసలు అన్నం పుడుతుందా? పొగరు బట్టి ఏడుస్తున్నాడు వెధవ. చింత తెచ్చిన పులుపు తావలేదని ఇంత జరిగినా వాడికి బుద్ధి రాలేదు. ఇంకేం బాగుపడతాడు, నిన్నేం పోషిస్తాడు? తండ్రి జైల్లో ఉన్నాడు, తల్లి వీధిన పడింది, అన్నదమ్ముల అడ్రస్ లేవు. పోనీ వెనకాల ఏదైనా ఉందా అంటే అప్పులు తప్ప ఆస్తులు లేవు. కానీ తను ఇంకా టాటా వారి బేటాలాగా విర్రవీగుతున్నాడు. సిగ్గులేని మనిషి. చూడు మాలిని, ఇక మీదట వినోదం నమ్ముకుంటే నీకు భవిష్యత్తు లేదు. వాణ్ణి ఎంత త్వరగా పక్కకు తోసేస్తే అంత మంచిది. మనం ఆశించడం కన్నా మనల్ని ఆశించిన వాడితో జీవితాన్ని పంచుకుంటే బతుకు నందనవనం అవుతుంది. వినోద్ లాంటి వాళ్ళని నమ్ముకోవటం కన్నా విఠల్ లాంటి వాళ్ళని నమ్ముకోవటం మంచిదమ్మా. నీకు ఇది వెంటనే మింగుడు పడకపోవచ్చు. అసమర్థుడైన మంచివాడిని నమ్ముకునే కన్నా సమర్థుడైన చెడ్డవాడిని నమ్ముకోవటం అన్నిటికీ మంచిదమ్మా. అమ్మా, ఏమిటి నువ్వు మాట్లాడేది? మా ఆయనతో విఠల్ని కంపేర్ చేస్తావా? మా ఆయన్ని తప్పు పట్టి విఠల్ని వెనకేసుకొస్తావా? మాల్ని, ఏ కన్న తల్లైనా తన కన్న కూతురు బాగుండాలని ఆశిస్తుంది. నీ మొగుడు అప్రయోజకుడు అయ్యాడు. వాడి వల్ల నువ్వు బాధలు పట్టడం తప్ప నువ్వు సుఖపడలేవు. అందుకని నువ్వు ముందుగా మేల్కోవటం మంచిది. వినోదకు విడాకులిచ్చి కుబేరు లాంటి విటల్ని చేసుకుంటే ఏం పోయింది? ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించి చూడు. పరిస్థితులు తారుమారైనప్పుడు మనం సెంటిమెంట్ ఫీల్ అయ్యే లాభం లేదమ్మా. నీ బాగేదో నువ్వే చూసుకోవాలి. నువ్వు బాగుండాలని కన్న తల్లిగా నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం అమ్మా. ఏంట్రా ఎదుగుతున్నావు? అనితకు లెటర్ రాసి ఇక్కడున్న బుక్ లో పెట్టాను. ఏమైందో ఏంటో గానీ కనిపించట్లేదు. అసలు నీకు బుద్ధుందా? అనితకి ఇక్కడ నుంచి లెటర్ రాస్తావా? నువ్వు పంపిన కవర్ మీద ఉండే పోస్టల్ ముద్ర, నీ ఫ్రెమ్ అడ్రస్ చూసి నీ వాళ్ళు వస్తారు, వాళ్ళని కావాలి పోలీసులు వస్తారు. ఇలాంటి అర్థం పర్థం లేని పనులు ఇంకెప్పుడు చేయకు. భార్య పిల్లల మీద దృష్టి మళ్ళొచ్చు, కానీ ప్రస్తుతానికి ఆ సెంటిమెంట్స్ కమిట్మెంట్స్ పక్కన పెట్టాయి. ముందు నువ్వు బాగుపడు. దానికి ఇక్కడే ఒక మంచి అవకాశం కాచు కూర్చుంది. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా ప్రేమ లేక రాస్తావా? ఏ మిస్టర్, ఏంటి నీ ఉద్దేశం? ఏ బాలాజీ, నిన్నే. దాంట్లో లవ్ లెటర్ పెట్టి నాకు ఇస్తావా? నువ్వు వచ్చింది డ్రైవర్ ఉద్యోగం చేయడానికా లేక నాకు లవ్ లెటర్స్ రాయడానికా? నీలాంటి వాళ్ళకి జాబ్ ఇవ్వడమే తప్పు. అసలు నిన్ను రికమెండ్ చేసినా ఈ కుక్కను అనాలి. అది కాదమ్మా. ఏది కాదు? లవ్ లెటర్ రాయడం నిజం కాదా? మా డాడీ ఊరు నుంచి రానివ్వండి, మీ సంగతి చెప్తాను. అసలు జరిగింది ఏంటంటే, షటప్. నాకు ఇలాంటి పోకిరి వేషాలు నచ్చవు.
చదువుకున్నవాడివి నీకిదేం పోయే కాలం తిన్నింటి వాసాలు లెక్క పెడతావా చిచి. బాగాలేదురా, నీ టైం అస్సలేం బాగాలేదు. ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతోందేమిట్రా? శ్రీదేవి వరించబోతోంది అనుకుంటే భూదే వచ్చి మోకాలు అడుగుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అయినా భరించాల్సిందే. భరించు. ఆ లక్ష్మీ నిలయం తిరిగి శాంతి మేడంకు దక్కేలా చేయాలి. ఆ తంటికొండ పాపారావు మంచివాడు కాదు, గున్న ఏనుగులా దున్నపోతులా ఉంటాడు. ఒళ్ళు అంతా కుళ్ళే. వాడికి లిక్కర్ వ్యాపారం ఉంది, వడ్డీ వ్యాపారం ఉంది, రౌడీయిజం ఉంది, పొలిటికల్ సపోర్ట్ ఉంది. వాణ్ణి ఆ ఇంటి నుంచి తరిమి కొట్టాలి. దానికి ఏమి చేయాలో కాస్త చెప్పు భాయ్. చూడు భాయ్, మనము చేసేది న్యాయమో అన్యాయమో జాంతానై. మనము ఒక మంచి పని చేస్తున్నాం బస్. హలో, బోలో బోలో. లక్ష్మీ నివాసంలో ఘోరం జరిగిపోతుంది సార్. అది ఇల్లు కాదు, వ్యభిచార గృహానికి తక్కువ, క్లబ్కి ఎక్కువగా ఉంది. పాపారావు ఆ ఇంటిని పెద్ద గ్యాంబ్లింగ్ హౌస్ చేసేసాడు. అక్కడ జరిగేది చూడలేకపోతున్నాం సార్. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అరే పాపారావు, బద్మాష్ భయ్ ఆరావు రే. हे राम, आओ सेठो आओ, देखो सेठो देखो. ఏ పాపారావు, ఏమిటి అన్యాయం? ఇది ఇల్లు అనుకున్నావా, పేకాట గ్యామ్లింగ్ అనుకున్నావా? అనుకోవటం కాదు సేటు, క్లబ్ గా మార్చేసా. మర్యాదగా వీళ్ళందరిని బయటకు పంపించు, లేకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? అనవసరంగా ఎగరమాకు, స్ట్రోక్ రాగలదు. నేను రన్ చేస్తున్న రిక్రియేషన్ క్లబ్ పాక్షికంగా కూలిపోయింది. అందుకని దానికి మరమ్మతులు చేస్తున్నాను. అది రెడీ అయ్యేదాకా టెంపరీగా క్లబ్ ఇక్కడే నడుపుతాను. అంతా నీ ఇష్టమేనా? నా ఇష్టం కాక నీ ఇష్టమా? నీ పర్మిషన్ నేను తీసుకోవాలా? అసలు నువ్వెవడవయ్యా నన్ను అడగడానికి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, అంతేగాని అనవసరంగా నా విషయంలో కలగ చేసుకోకు. అది నీకే మంచిది కాదు. రేయ్, ఏంటి ఆగిపోయారు? ఈ సేటే కాదు, వాడి బాబు వచ్చిన మనల్ని ఏం చేయలేడు. మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడండి, ఎంజాయ్ చేయండి. నీచ్ కమిన్ కుత్తే ఆ పాపారావు గారు మీ ఇంటిని క్లబ్గా మార్చాడు మేడం. అక్కడ పేకట సాగుతుంది, హైటెక్ బారు నడుస్తుంది, ఆడవాళ్ళు కూడా తిరుగుతున్నారు మేడం. హే రామ్, మేము చూడలేకపోయాం. మాకు మనసు ఉండబట్టలేక పాపారావుతో గొడవ పడినాం. కానీ వాడు నన్ను కేరు చేయలేదు, పైగా మాకు వార్నింగ్ ఇచ్చినాడు. జడ్జి, మీకు ఓపీ బట్ లాభం లేదు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నై దానివల్ల ఏమీ లాభం లేదు ముట్టి సారు, వాడు మేనేజ్ చేస్తాడు. అందుకని మనము కోర్టులో పిటిషన్ దాఖలు చేద్దాం. అయితే ముందు ఆ పని చేయండి. అనేరా, ముందు ఇల్లు చూసొద్దాం. పదం.